ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమ స్వరూపులరా, సనాతన ధర్మ ప్రేమికులరా, సనాతన ధర్మ పరిరక్షకులరా, అందరికీ నమస్కారం. ఇప్పుడు సమయం రాత్రి 2:20 కొందరు బాగా నిద్రాదేవి ఒడిలో పూర్తిగా మునిగి ఉన్నారు. కొందరు నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఇండియా నుంచి వచ్చిన వారికి జెట్ లాగ్ అనేది ఉంటుంది. అంటే అక్కడ పగలు, ఇక్కడ రాత్రి, అక్కడ పగలు. దానివల్ల ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి నిద్ర పట్టినట్టుగా ఉంటుంది. అమెరికాలో అలవాటు పడ్డ వాళ్ళకి బాగా నిద్రపోతుంటారు. సరే, నాకు కూడా జెట్ లాగ్ ఉందేమో, నిద్ర పూర్తిగా పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఒక మంచి వీడియో చేస్తే మంచి పని చేసినట్టు ఉంటుంది కదా అని నెమ్మదిగా మెట్లు దిగి కిందికి వచ్చి ఈ పని చేస్తున్నాను. కొద్దిగా నెమ్మదిగా మాట్లాడాలి, లేకపోతే పాపం నిద్రలాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు పూర్తిగా లేచిపోతారు. సరే, విషయం ఏమిటంటే, బాబాగారు హిందువు కాదు, ముస్లిం. ఆయన్ని పూజించకూడదు, పూజించడానికి వీలు లేదు అనే అధికారం ఎవరికీ లేదు. కాబట్టి వాళ్ళు అలా ఏమీ అనరు. ఆయన ముస్లిం కాబట్టి మీకే వదిలేస్తున్నాం, మీరే తేల్చుకోండి, ఆయన్ని పూజించవచ్చా పూజించకూడదా. మన సనాతన దైవాలు ఎందరో ఉండగా, మన గురువులు ఎందరో ఉండగా, ఎందుకు ఒక ముస్లిం వ్యక్తిని మీరు పూజిస్తున్నారు అంటూ మేము అవేర్నెస్ కల్పిస్తున్నాము అని చెప్తుంటారు మన వాళ్ళు. సరే, అలాగే బాబాగారు ముస్లిం కాబట్టి ఆయన మందిరాల్లో సనాతన దైవాలకు సంబంధించిన విగ్రహాలు పెట్టడం కానీ, ఆయన పాదాల దగ్గర విగ్రహాలు పెట్టడం కానీ ఇవన్నీ కరెక్ట్ కాదు అని వాటి మీద పోరాటం చేస్తూ కనిపిస్తున్నారు. వారి పోరాటం, వారి అభ్యంతరాలు పరిశీలించదగినవే అయినా కానీ పోరాట పద్ధతులు కొంత శృతిమించడం, గాడి తప్పడం వలన ఈ సమస్య ముడిపడిపోయిందని నా ఉద్దేశం. ఉదాహరణకి, బాబాగారు ముస్లిం అని వారికి అనిపిస్తుంది. సచరిత్ర ఆధారితంగా కొన్ని సందర్భాల్లో, కొన్ని సంఘటనలో వారికి అనిపిస్తుంది. దాన్ని వారు లేవనెత్తడం తప్పు కాదు, కానీ వారిని సాయిబు అంటూ చులకన చేసి మాట్లాడడం తప్పు. దానితో భక్తులైన ఎవరికైనా కోపం వస్తుంది. ఇది మొదటిది. రెండవది, బాబాగారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు అని ఝాన్సీ లక్ష్మీబాయిని పట్టించడానికి బ్రిటిష్ వారికి సహాయం చేశారని ఒక తప్పుడు ఆరోపణ చేసి సాయి భక్తులకు చాలా కోపం తెప్పించారు. అది అసత్యమని వారికి తెలుసు. కొన్ని గ్రంథాల్లో ఏముందంటే, సచ్చరిత్రలో కాకుండా వారు ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలో కూడా పనిచేసినట్టుగా ఆయన చెప్పినట్టుగా ఉంది. నేను ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలో కూడా పనిచేశాను అని ఒకసారి ఆయన చెప్పినట్టుగా ఒక గ్రంథంలో ఉంది. అప్పుడు దాన్ని అలాగే చెప్పాలి కదా. కానీ అలా చెప్తే మన హిందూ సోదరులని రెచ్చగొట్టడం ఎలా అవుతుంది? రెచ్చగొట్టలేం కదా. ఝాన్సీ లక్ష్మీబాయి దేశభక్తురాలు, ఆమె సైన్యంలో పనిచేస్తే బాబా కూడా దేశభక్తుడు అవుతాడు. కానీ దాన్ని ఎలా మార్చారంటే, బ్రిటిష్ వాళ్ళ సైన్యంలో పనిచేస్తూ ఝాన్సీ లక్ష్మీబాయిని పట్టించే ప్రయత్నం చేశాడు, ఒక దేశద్రోహిగా చిత్రించే ప్రయత్నం చేశారు. ఇది చాలా చాలా తప్పు. అలాగే
మూడో తప్పు, సచ్చరిత్రలో ఉన్నటువంటి కథలను, వాటిల్లో అంతర్లీనంగా ఉన్న అర్థాలను, పరమార్థాలను మరుగున పరిచేసి వాటి గురించి పట్టించుకోకుండా వాటిని పూర్తిగా వదిలేసి పైపైన చదువుతూ పూర్తిగా వ్యతిరేకమైనటువంటి భావాలను హిందువుల్లో చొప్పించే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో కొంతమంది కొన్నిసార్లు లిమిట్స్ దాటి కూడా బాబాగారి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా అవమానపరుస్తూ చులకన చేస్తూ వీడియోలు చేశారు. ఇది మూడవ తప్పు. ఒక వ్యక్తిని గురువుగా, దైవంగా, తల్లిగా, తండ్రిగా భావన చేసే సమాజం ఉన్నప్పుడు, వ్యక్తులు ఉన్నప్పుడు, వారి తల్లి తండ్రిని కానీ, వారి గురువును కానీ, వారి దైవాన్ని కానీ చులకన చేస్తూ మాట్లాడే అధికారం ఎవరికి లేదు. భారత రాజ్యాంగంలో అది అస్సలు లేదు. ముఖ్యంగా మతాల విషయంలో కానీ, ఆరాధన విషయంలో కానీ ఎవరు తలదూర్చకూడదు. ఎవరి ఆరాధన విషయాల్లో తలదూర్చకూడదు, ఎవరి మత సిద్ధాంతాల్లో తలదూర్చకూడదు. ఇది భారత రాజ్యాంగం చెప్పింది. అభ్యంతరాలు ఏమిటి? బాబా ముస్లిం అని అనిపిస్తుంది కాబట్టి ఆయన్ని పూజించకూడదు అని చెప్పే అధికారం వారికి ఉంది. అలాగే ముస్లిం అయినటువంటి బాబా గారి పాదాల దగ్గర హిందూ దేవీ దేవతల విగ్రహాలు పెట్టకూడదు, అది చెప్పే అధికారం ఉంది. ఆయన ముస్లిం కాబట్టి ఆయన మందిరాల్లో కూడా మా దేవతలు ఉండకూడదు అనే అధికారం ఉంది. ఆ మూడు విషయాల్ని లేవనెత్తి వారు చక్కగా పోరాటం చేసినా, లేకపోతే అభ్యంతరాలు వ్యక్తం చేసినా, లేదా ఇంకా వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేసినా, ఈవెన్ వాళ్ళు బాబా మందిరాల దగ్గరకు వచ్చి పూజారులను, కమిటీ మెంబర్స్ని కలిసి కూడా వాళ్ళు ఆ విషయంలో మాట్లాడవచ్చు. కానీ వాళ్ళు ఆ పని చేయకుండా అసత్య ప్రచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. బాబా ముస్లిమా, హిందువా అనేది సచ్చరిత్ర ద్వారా తేల్చబడదు. ఎందుకంటే ఆయన హిందువులకు హిందువు, ముస్లింలకు ముస్లింలా కనిపించాడు. కాబట్టి ఆ విషయం ఆ రోజు తేలలేదు, ఈ రోజు తేలలేదు. తేలడానికి ఆధారాలు లేవు. పక్కగా ఆయన హిందువు అని చెప్పడానికి ఆధారాలు లేవు, ముస్లిం అని చెప్పడానికి ఆధారాలు లేవు. ఆధారాలు లేని దాన్ని ఆయన ముస్లిం అంటూ, సాయిబు అంటూ ఒక అవహేళన చేస్తూ, మాట్లాడుతూ వీడియోలు చేయడం ఒక తప్పు. ఆ తర్వాత లేని దాన్ని, అసత్యాన్ని ప్రచారం చేసి ఆయన ఒక దేశద్రోహి అని కూడా నిరూపించే ప్రయత్నం చేయడం తప్పు. సచ్చరిత్రలోని కథలను కావాలని ఎగతాళిగా చదువుతూ బాబా వ్యక్తిత్వాన్ని కూడా దిగజారేలా, అట్లా అర్థం వచ్చేలా మాట్లాడుతూ వీడియోలు చేయడం మూడో తప్పు. అటువంటి బాబాను పూజిస్తున్న వాళ్ళ అయినటువంటి హిందూ సోదరులని వాళ్ళు వేరే మతానికి సంబంధించిన వాళ్ళు అని అంటూ అలా హిందూ సోదరులను అవమానించడం తప్పు. అలాగే సాయి మందిరాలని దర్గాలుగా పేర్కొంటూ అవహేళన చేయడం, అవమానించటం ఇది తప్పు. ఎందుకంటే షిరిడీలో మాత్రమే బాబాగారి సమాధి ఉంది. సమాధి ఉన్న వాటినన్నింటినీ దర్గాలు అనాలంటే మన హిందూ గురువులు, మహాత్ములు, సిద్ధపురుషులు సమాధులను కూడా పుణ్యక్షేత్రాలుగా దర్శించే వాళ్ళు ఉన్నారు, పుణ్యమైన ప్రదేశాలుగా దర్శించే వాళ్ళు ఉన్నారు. అది మన సంప్రదాయంలో ఉంది. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, భగవాన్ వెంకయ్య స్వామి, ఇలా ఎందరో మహానుభావుల సమాధులు మందిరాలుగా పూజింపబడుతూ ఉన్నాయి. కాసిరెడ్డి నాయన, అవధూతల యొక్క సమాధులు, సిద్ధపురుషుల యొక్క సమాధులు, జ్ఞానుల సమాధులు, ఇవన్నీ పూజింపబడుతుంటాయి. కాబట్టి సమాధి ఉంటే దర్గా అనడం కూడా తప్పు. ఒకవేళ ఆయన ముస్లిం అని డిక్లేర్ కాలేదు, అది ఇంకా సంశయాత్మకంగా ఉంది. కోర్టులు కూడా ఆయన ముస్లిం అని ఎక్కడా తేల్చలేదు. ఒకవేళ అలా కోర్టులు కనుక తేల్చి ఉంటే ఈ పాటికి షిరిడీలో ఉన్న మసీదుని ముస్లింలు ఆక్రమించుకునేవాళ్ళు. ఓకే, కాబట్టి అదంతా లేదు. ఆయన హిందూ ముస్లింలకు
ఏ మతానికి సంబంధించని వ్యక్తి ఆయన ఒక లౌకికమైన వాదంతో జీవించినటువంటి ఒక సత్పురుషుడు. అన్ని మతాలను రెస్పెక్ట్ చేశారు. అన్ని మతాల వాళ్ళు ఆయన దర్శనానికి వస్తూ ఉంటారు. ఆయన ఒక యోగి అని చెప్పారే తప్ప ఆయన ముస్లిం మతస్థుడు అని డిక్లేర్ చేసింది లేదు. అలా డిక్లేర్ చేస్తే ఎవరు ఊరుకోరు, మీరు ఊరుకోరు, ముస్లింలు ఊరుకోరు. అది మళ్ళీ ఒకసారి కోర్టులోకి తీసుకొచ్చి దాని మీద యాక్షన్ తీసుకోమంటారు. కాబట్టి ఇవన్నీ అబద్ధపు అసత్య ప్రచారాలు, అంటే ఆధారాలు లేని అసత్య ప్రచారాలు. ఇవన్నీ ఇలా చేసుకుంటూ రావడం వల్ల మరి తమ గురువుని, తమ దైవాన్ని ఇష్టారాజ్యంగా దూషిస్తూ, హేళన చేస్తూ, వీడియోలు చేస్తే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. భక్తులు రియాక్ట్ అయ్యారు. వారు సమాధానాలు చెప్పడం మొదలుపెట్టారు. ఈ చెప్పే విధానంలో కొంతమంది వీళ్లకు ధీటుగా వీళ్ళు వాడుతున్న భాష కంటే కూడా ఇంకా పరుషమైన భాషలు కూడా ఉపయోగిస్తూ వీడియోలు చేయడం మొదలుపెట్టారు. దాంతో సహజంగానే ఈ హిందూ ధర్మ పరిరక్షణ అనే పేరుతో ఇతర మతాలతో వాదించి కొట్లాడి ఒక రకమైనటువంటి మానసిక స్థితిలో ఉన్నటువంటి మన బాబా వ్యతిరేకులందరూ కూడా మరి కాస్త రెచ్చిపోయి తిట్టడం మొదలుపెట్టారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? వారు మొదట బాబాని, సచ్చరిత్రని అవమానిస్తూ అసత్యాలు ప్రచారం చేస్తూ వీడియోలు చేయడం వల్ల సాయి భక్తులు రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్ట్ అవ్వడంలో కొంతమంది హార్ష్గా రియాక్ట్ అయ్యారు. నేను ఒప్పుకుంటున్నాను. సాయిబాబా వ్యతిరేకుల కంటే కూడా ఇంకా హార్ష్గా పదాలు వాడుతూ చేస్తున్నారు. అది సాయి సమాజం ఏమీ యాక్సెప్ట్ చేయట్లేదు. వారికి కూడా సూచనలు చేస్తూనే ఉన్నారు. ఇది మన పద్ధతి కాదు, సాయిబాబా మార్గం కాదు, వాటిని మార్చుకోండి, అలా వద్దు అని కూడా చెప్తున్నారు. అయినా వారు ఇలా మాట్లాడితేనే వారికి సరైన సమాధానం అవుతుంది, మీలా మాట్లాడితే కుదరదు అంటూ మా మాటను కూడా, మా విజ్ఞప్తిని కూడా కాదని వారి పద్ధతిలో వారు పోతున్నారు. కాబట్టి ఇక్కడ ఎవరిని నియంత్రించే శక్తి లేదు. ఒక సూచన చేయగలం అంతే, మీకైనా, వారికైనా, ఎవరికైనా. ఆ తర్వాత మీరు చేస్తున్నటువంటి వాటిలో ఇంతకుముందు చెప్పిన అసత్య ప్రచారాలు, కొన్ని వీడియోల్లో జుగుప్సాకరమైనటువంటి పద్ధతుల్లో చేసిన ఆ ప్రచారాలు, అలాగే సాయి భక్తుల్ని అవహేళన చేస్తూ రండిరా పొండిరా అంటూ వాడే పదజాలాలు, ఇవన్నీ కలిసి కోర్టులో కేసు వేయడానికి అవకాశాన్ని కల్పించింది. అంటే ముఖ్యంగా అసత్య ప్రచారాలు కొన్ని చేశారు కాబట్టి వాటి మీద కోర్టులో, అలాగే ముఖ్యంగా బాబాగారి మందిరాల్లో లవ్ జిహాదులు జరుగుతున్నాయని, అలాగే నమాజులు జరుగుతున్నాయని, ఇవి కూడా అసత్య ప్రచారాలే. ఇది చాలా పెద్ద అసత్య ప్రచారం. ఎక్కడో రాష్ట్రంలో ఒక్క మందిరంలో ఒక వ్యక్తి చేసిన దాన్ని అన్ని మందిరాలకు చుట్టేశారు. ఇదే మాట మొన్న భాస్కర్ కిల్లి గారిని ఒక కాలర్ అడిగితే అతను, మీ అమ్మగారిని నేను ఒక తిడతాను ఊరుకుంటారా, 100 తిట్లు తిట్టే వరకు ఊరుకుంటా, ఇలాగా మీద పడి తల్లిదండ్రులను కూడా దూషించేలాగా ఎంత మాట వస్తే అంత మాట అనేసి అవతల వాళ్ళు నోరు మోపించవచ్చు. కానీ చట్టం నోరు మోపించలేం, సమాజం నోరు మోపించలేం. కాబట్టి ఇవన్నీ కూడా చట్ట ప్రకారంగా తప్పు. కాబట్టి షిరిడి సంస్థానం వాళ్ళు కోర్టులో కేసేశారు. హైదరాబాద్లో ఉన్న కొంతమంది సాయి భక్తులు కోర్టులో కేసేశారు. స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ జరగడానికి కారణం మనం పోరాటాన్ని సరైన పద్ధతిలో తీసుకెళ్ళకపోవడం, ఇష్టారాజ్యంగా దాన్ని తీసుకెళ్ళడం. దాని కారణంగా వీళ్ళు చేసిన దానికి, ఆ పక్కన వాళ్ళు తీసుకున్న యాక్షన్కి ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఒక ప్రెస్టేజ్ క్వశ్చన్గా తీసుకొని మా మీద కోర్టులో కేసేస్తారని చెప్పి వీళ్ళు ఇంకా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ వీడియోలు చేయడం, వాళ్ళు ఏమీ తగ్గకుండా ఖచ్చితంగా మీరు చేసిన దానికి శిక్ష అనుభవించాల్సిందే అని వారు ఆ కేసులని ముందుకు నడపాలని చూడడం. ఈ మధ్యలో జరుగుతున్నది ఏంటంటే, ఏ సంబంధం లేని సాయిబాబా గారిని, వారి గొప్పతనాన్ని మరింత కించపరిచే ప్రయత్నం,
కోటాను కోట్ల మందిగా ఉన్న సాయి భక్తుల మనస్సులను మరింత గాయపరిచేలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఏ సంబంధం లేని సాయిబాబా గారు, ఏ సంబంధం లేని సాయి భక్తులు, వీళ్ళిద్దరూ శిక్ష అనుభవిస్తున్నారు. యుద్ధం ఒకరు చేస్తున్నారు, శిక్ష ఒకరు అనుభవిస్తున్నారు. సేమ్ అమెరికా ఇరాన్ యుద్ధంలాగే ఉంది. వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తే ప్రపంచమంతా ఇబ్బందులు పడుతూ ఉంది. అలాగా కనుక దీనికి బీజం వేసింది, మూలంలో ఉన్నది సాయిబాబా గారి యొక్క వ్యతిరేక ఉద్యమాన్ని తీసుకెళ్లేవారు దాన్ని సరైన పద్ధతిలో తీసుకెళ్లకుండా అసత్యాల మీద ఆధారపడి అసభ్యమైనటువంటి విధానాలతో ఇష్టారాజ్యంగా అవమానిస్తూ, అసలు రాని అధికారం ఎవరికైనా ఉంటుందండి? ఎవరికీ ఉండదు. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి రాని అనే అధికారం ఉంటుందా? అది ఎంత సులభంగా ఇప్పుడు చెప్పండిరా, రండిరా, చెయ్యండిరా అని ఒక 40 years ఉన్న పిల్లలు సాయి భక్తులందరినీ కలిసి రా అని సంబోధిస్తూ రండిరా పొండిరా అంటే వాళ్ళ ఉద్దేశం నేను తర్వాత లేటుగా నాకు అర్థమైంది. ఎవరైతే కేసులు వేశారో, ఎవరైతే వారి మీద వీడియోలు చేస్తూ భాషను వాడుతున్నారో వారిని సంబోధిస్తూ వారు ఈ పదాలు వాడుతూ ఉండవచ్చు. కానీ అది సాయి భక్తులందరికీ తగులుతుంది. రండిరా, సాయి భక్తులు ఎవరన్నా ఉంటే రండిరా, మీకు నరాలు తెగిపోయాయిరా, మీకు అసలు సబ్జెక్ట్ లేదురా. సబ్జెక్ట్ లేదనొచ్చు, రా అనడం, ఈ నరాలు తెగిపోయాయి అనడం, ఇవన్నీ అవసరమా? నాతో వాదనకి రండిని పిలిచే అధికారం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాగే వస్తే వస్తారు, లేకపోతే లేదు, అది వారిష్టం, అంతే కదా. కానీ రాకపోతే రాని వాళ్ళని అవమానిస్తూ మాట్లాడే అధికారం ఉంటుందా? ఎవరినైనా పోటీకి పిలవచ్చు, ధైర్యం ఉంటే రండి అని. కానీ రాకపోతే మీరు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని చెప్పేసి వాళ్ళని హేళన చేస్తూ మాట్లాడడం అనేది అది సంస్కారం కాదు, అది అహంకారం అవుతుంది. కాబట్టి ఇలా కొన్ని ఇప్పటికీ కూడా అవే జరుగుతూ ఉన్నాయి. ఈ తీవ్రత అనేది బాగా ఎక్కువైపోయింది, పట్టుదలలు ఎక్కువైపోయాయి. దానివల్ల సాయి బాబా గారి సమస్య ముడిపడిపోయింది. ఇది ఎప్పుడు తెగుతుంది, ఎలా తెగుతుంది, ఎక్కడ ముగుస్తుంది తెలియకుండా అయిపోయింది. ఏదేమైనా మీ యొక్క అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోదగినవి, ఆలోచించదగినవి, మార్చుకోదగినవి. కానీ అభ్యంతరాలు మీరు వ్యక్తం చేసిన విధానం అనేది బాగోలేదు. దానివల్లే సమస్య ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి మీరు సనాతన ధర్మంలో ఉన్నటువంటి గురువులను, ప్రవచకులను, పీఠాధిపతులను అందరూ తీసుకురావచ్చు. కానీ ఒక పక్క వాళ్ళు ఉంటారు, మరొక పక్క సాయి భక్త సమాజం ఉంటుంది. ఒక పక్క ప్రజలు ఉంటారు, ఇంకో పక్క మేధావులు ఉంటారు. సాయిబాబా గారి మార్గంలో ఉన్న వాళ్ళందరూ భక్తులే. ఇంతకుముందు బాబా గురించి పొగిడిన వాళ్ళందరూ ప్రవచకులు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, లేదా స్వామి సన్యాసులు కావచ్చు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు రివర్స్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఎన్ని పరిస్థితులు అలా వచ్చాయి, ఇవ్వచ్చు. కానీ అంత మాత్రం చేత సాయి భక్తులు తమ అభిప్రాయాలు మార్చుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే అది చాలా బలంగా, ఎవరూ కూడా పెకిలించడానికి వీలు లేనంత బలంగా మన హిందూ సమాజంలో మిళితమైపోయింది, కలిసిపోయింది. అది అసాధ్యం. మీ ప్రభావం, మీరు చేసే పోరాటం వల్ల కొంతమంది కొత్తగా బాబా గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు సంశయంలో పడవచ్చు. కానీ ఇప్పటికీ బాబా మార్గంలో ఉన్న కోటాను కోట్ల మంది ఎవరు వెనక్కి వెళ్ళరు. అంటే సమస్య పరిష్కార మార్గం మాత్రం ఇది కాదు. దాన్ని చక్కగా ప్రశాంతంగా చేసుకోవాల్సిన దాన్ని రచ్చరచ్చ చేసేసుకున్నారు. ఇది ప్రస్తుత సాయి భక్తి వ్యతిరేక ఉద్యమం కావచ్చు, సాయి భక్తి సపోర్ట్ చేసే వాళ్ళ, లేదా సాయి బాబా గారి
తరపున పోరాడేవాళ్ళు. ఈ మధ్యలో కొన్ని చిత్రాలు వస్తుంటాయి. ఎప్పుడు కూడా ఉద్యమాలు జరిగేటప్పుడు దాంట్లో కొంతమంది స్వార్థపరులు కూడా చేరతారు. ఆ స్వార్థపరులు ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తారు. అవకాశవాదాన్ని ప్రదర్శిస్తారు. ఉద్యమాన్ని రెచ్చగొట్టాలని చూస్తారు. సమస్యను పెద్ద చేయాలని చూస్తారు. దాని ద్వారా తాము ఎదగాలని చూస్తారు. ఇవి కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి అని అంటే దానికి ఎవరో ఒక నాయకత్వం వహించాలి. ఆ నాయకులు ఇరు వర్గాల వారిని కలిపే వాళ్ళై ఉండాలి. ఇరు వర్గాల వారికి న్యాయం జరిగేలా చూసే వాళ్ళై ఉండాలి. అటువంటి వాళ్ళ కోసమే అమాయక సాయి భక్తులు చూస్తూ ఉన్నారు. సాయిరాం.